హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీ. ఇది చేయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే పన్నీర్ బటర్ మసాలా కానీ ఏదైనా కొంచెం డిఫరెంట్ రెసిపీస్ చేయాలంటే మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, దీనికైతే కొంచెం వెడల్పాటి కడాయి కావాలండి. అందులోనే 2 స్పూన్ల వరకు నెయ్యి లేదా బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు. అసలు ఆయిల్ అయితే యూస్ చేయకూడదు. సో అవి వేసిన తర్వాత అందులోనే క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని, అర స్పూన్ పసుపు, అర స్పూన్ కారము వేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా జాగ్రత్తగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. సో అవి కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఇంకొక 2 స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. అలానే ఇలా మీడియం సైజు బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి నెయ్యికి బిర్యానీ ఆకు ఫ్లేవర్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అలానే నేను ఇక్కడ కారం తక్కువ యూస్ చేస్తున్నాను, అందుకనే 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో మీరు ఎక్కువ కారం తినేవారైతే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 2 బాగా పండిన టమాటాలు కూడా ఇలా ప్యూరీ లాగా పట్టుకొని వేసేసుకోవాలి. ఇక వెంటనే అందులో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, లేదంటే అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ చెరొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. అలానే ఒక 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఇలా ఒక 5 నిమిషాలు స్టవ్ని సిమ్లో ఉంచి వదిలేయాలి. తర్వాత నూనెంతా పైకి తేలి మంచిగా కుక్ అవుతుంది. సో వెంటనే అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా గరిటెతో తిప్పకూడదు, అవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందులోనే ఒక స్పూన్ గరం మసాలా పొడి, అలానే అర స్పూను జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. అవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత మీ టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను ఇక్కడ అర స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత ఒక అరకప్పు వరకు వాటర్ కూడా తీసుకోవాలి. తర్వాత కొంచెంగా కసూరి మేతి తీసుకొని దాన్ని కూడా ఇలా పైన చల్లి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ బటర్ మసాలా కర్రీకి కసూరి మేతి తప్పనిసరిగా ఉండాలండి, అదే అసలు టేస్ట్. సో అవి వేసుకున్న తర్వాత పన్నీర్ని గట్టిగా తిప్పకుండా లైట్గా తిప్పేసి అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. సో మన పన్నీర్ ముక్కలకి వేసిన మసాలాలు గ్రేవీ అంతా చక్కగా పట్టి ఇలా వాటర్ మొత్తం ఆవిరైపోయింది కదా. సో మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది పన్నీర్ బటర్ మసాలా కర్రీకి. ఇక ఫైనల్గా అయితే ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇది మనకి బయట స్టోర్స్లో దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లోనైనా బుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఒక గంట ముందు. సో ఈ క్రీము కసూరి మేతి 2 అయితే చాలా ఇంపార్టెంట్ పన్నీర్ బటర్ మసాలాకి. సో ఫైనల్గా అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీ కదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలోనే మనకి మ్యాక్సిమం 15 మినిట్స్లో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.